హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు రోజ్ పెటల్స్తో రోజ్ ఫేస్ వాష్ అనేది చూపించబోతున్నానండి. మరి మనకు దీనికి కావాల్సినవి మూడు ఇంగ్రీడియంట్స్. మనం ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకుందాము. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. బట్ దీనివల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయి ఈ ఫేస్ వాష్ వల్ల అంటే, మనకు ఫేస్ పైన ఉండే డర్ట్ ఏదైతే ఉంటుందో మురికిని జిడ్డును కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. మనం డైలీ వాడినా కూడా న్యాచురల్ గ్లోని అందిస్తుందండి. ఫేస్ పైన వ్రింకిల్స్ రాకుండా చాలా సహజంగా మనకు అందమైన చర్మాన్ని అనేది ఇస్తుందండి. సో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. వీటిని గ్రైండ్ చేసుకొని వీటి జ్యూస్ అనేది తీసి చూపిస్తాను నేను. రోజ్ పెటల్స్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా జ్యూస్ వచ్చిందండి. మరి ఇప్పుడు దీంట్లో మనం ఏం యాడ్ చేయాలి అంటే, షాంపూ బేస్. ఇది 1 లీటర్ షాంపూ బేస్ అండి. ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే కనుక వస్తుంది, మనకు చాలా తక్కువ రేట్లోనే ఉంటుందండి. దీన్ని మనం కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనకు కొంచెం థిక్గా వస్తే సరిపోతుందండి. రోజ్ ఫేస్ వాష్ కాబట్టి మనకు ఎలాంటి సెంట్ కానీ లేదంటే ఫ్రాగ్రెన్స్ కలపకుండా మనకు న్యాచురల్గా రోజ్కి సంబంధించిన స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇంకా వేరే ఏం పర్ఫ్యూమ్స్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. రోజ్ ఫ్లవర్స్ కూడా నేను జస్ట్ 10 రూపీస్ రోజ్ ఫ్లవర్సే తీసుకున్నానండి. మీకు ఇది దాదాపుగా మనం వాడుకుంటే కనుక 1 వీక్ 10 డేస్ వరకు అయితే మనకు ఈ ఫేస్ వాష్ అనేది వస్తుంది. బట్ సమ్మర్ సీజన్స్లలో ఎక్కువగా జిడ్డు రావడము, డస్ట్ రావడము ఏదైతే ఉంటుందో అదంతా మనకు రిమూవ్ అయిపోతుంది. అండ్ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా ఈ ఫేస్ వాష్ని యూస్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నార్మల్గా థిక్నెస్ అనేది వచ్చింది. ఈ ఫేస్ వాష్ అనేది మనకు అరౌండింగ్ ఒక 100 ml వరకు వస్తుందండి. సో అయిపోయింది ఫ్రెండ్స్. మనకేంటంటే ఇంకా ఒక 1/2 అవర్ ఆగితే కనుక 1/2 అవర్ 1 అవర్లో ఇంకొంచెం థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకు. చూసారు కదా. మరి ఇప్పుడు థర్డ్ ఇంగ్రీడియంట్ దీంట్లో వేయడానికి ఏంటి అంటే, నేను కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. పింక్ కలర్. మీ దగ్గర పింక్ కలర్ లేకపోతే మనం ఫుడ్ కలర్స్లలో ఉండే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే కనుక మీరు ఇలాగే పెట్టేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే నేను లైట్గా కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 3 డ్రాప్స్ అయితే వేసాను ఫ్రెండ్స్ నేను. సో చూసారు కదా, రోజ్ ఫేస్ వాష్ అనేది రెడీ అయిపోయింది. మనకు స్మెల్ కూడా న్యాచురల్గా స్మెల్ వస్తుందండి. సో ఇప్పుడు స్ప్రే బాటిల్లోకి తీసేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, మనకు రోజ్ ఫేస్ వాష్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనేది. అండ్ షాంపూ బేస్ కూడా ఎక్కువ పట్టలేదండి, నాకు చాలా తక్కువే పట్టింది. చూసారు కదా.
ఎందుకంటే మనకు రోజ్ వాటర్ ఉంటాయి కాబట్టి, అంటే రోజ్ జ్యూస్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా నేను మీకు శాంపుల్ చూపించడానికి అని చెప్పేసి ఉంచాను. జెల్ అనేది థిక్గా అవుతుందండి. అంటే మనం ఏదైతే చేసామో ఇది షాంపూది, ఇది మనం ఏదైతే చేసామో ఫేస్ వాష్ థిక్నెస్ అనేది వస్తుంది. చూసారు కదా. న్యాచురల్ ఫోమింగ్ అనేది కూడా మనకు వస్తుందండి. సో మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే రోజ్ ఫేస్ వాష్ ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.